మన మీ అందరికీ వందనాలు. ఆ రీతిగానే చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరపు శుభములు తెలియజేస్తున్నాం. 2026వ సంవత్సరపు మొదటి ఆరాధనకు మరొక మారు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ చదవబడిన లేఖనంలోంచి కొన్ని ఆత్మీయ సత్యాలను ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, నెహెమ్యా రాసినటువంటి ప్రవచన గ్రంథంలో చక్కని మాటను మనం చదువుకున్నాం. వాస్తవ సత్య గ్రంథం అది. ఆ చరిత్రలో నిలిచిపోయేటటువంటి మాటలను అక్కడ మనం వినటం జరుగుతుంది. అశ్రేష్టమైన మాటలు మనం ఈ సాయంకాల సమయంలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన సమయం. ఆ ప్రాముఖ్యమైన సమయంలో మనం ఉన్నాం. సంవత్సరపు మొదటి భాగంలో మనం ప్రభువుని ఎదుర్కొంటూ, ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభు నామం పేరిట చేరుతూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ చక్కగా ఆయన ఎదుగుతున్న విధానం బట్టి మొదటిగా దేవునికి వందనస్తూనే ఉన్నాను. నూతన సంవత్సర సంబరాలు ముగిసి ఉంటాయని నేను అనుకుంటూ ఉన్నాను. నెమ్మదిగా తిరిగి మనం ఆఫీసులకు వెళతాం ప్రారంభించారు. అలాగే ఈ రోజు చక్కని సెలవు ఉంది. అందుకనే పండగలో బాగా అలసిపోయినట్టున్నారు. మన బ్రదర్స్ సిస్టర్స్ చాలా తక్కువ మంది హాజరయ్యారు. ఏది ఏమైనప్పటికీ కూడా అనేక దినాలు మనం బ్రతిమాలుతున్నాం మన ప్రియ సహోదరుల్ని. మొన్న విజయవాడ మీటింగ్ లో, అలాగే వైజాగ్ మీటింగ్ లో ప్రత్యక్షంగా బ్రదర్ ఇజ్రాయెల్ గారు, నేను, చేరువచ్చిన ఆ నాయకులు అందరూ కూడా అక్కడ చాలా ప్రాముఖ్యంగా దీన్ని ఒక్కడిని చెప్పారు. మనందరం కూడా ఒక గంట మనం కేటాయించుకుని మనం ఈ యొక్క జూమ్ లో జాయిన్ అయ్యామని. అయినప్పటికి కూడా కొంచెం స్పందన తక్కువ ఉంది. ప్రార్థన చేద్దాం. మన ప్రియులు తిరిగి ప్రేరేపించబడి ఆయన సన్నిధికి ఆకర్షితులు కావాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రియులరా, ఈ కొత్త సంవత్సరంలో మనం అనేక చక్కని తీర్మానాలు తీసుకుని ఉంటాం. చాలా వరకు ఆ తీర్మానాలు మరి కొంతమంది మొదటి వారం చక్కగా ఉంటుంది, రెండవ వారం కొంచెం తగ్గుతుంది, మూడవ వారం దగ్గరగా మరిచిపోయే స్థితి, నాలుగో వారం మనకి జ్ఞాపకం ఉండదు. చాలా వరకు ఆరంభంలో చాలా చక్కగా మనం ఉంటూ ఉంటాం. కానీ ఆ ప్రారంభించబడిన ఆ యొక్క వాగ్దానం కానివ్వండి, లేదంటే ఆ నిర్ణయం కానివ్వండి, లేదంటే ఆ నిబంధన కానివ్వండి, రాను రాను ఏమైపోద్దంటే సన్నగిలిపోతుంది. కొన్ని రోజులకి మరిచిపోతూ కూడా ఉంటాం. కారణం ఏంటంటే ఇది మానవ సహజం. చక్కని తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. 31 రాత్రి లేదంటే 1 ప్రారంభ సమయాన ఈ సంవత్సరం ఈ పని చేయకూడదు, లేదా ఈ సంవత్సరం ఈ పని చేయాలి. ప్రాముఖ్యంగా క్రైస్తవ లోకం ఏమేమి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారంటే, ఆత్మీయంగా అయితే ఈ సంవత్సరం బైబిల్ అంతా చదివేయాలి, ఈ సంవత్సరం బైబిల్ అంతా చదవటంతో పాటుగా క్రమంగా గుడికి వెళ్ళాలి, ఇంకా అలా మంచి మంచి తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. లోక సంబంధంగా కొంతమంది మంచి తీర్మానాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం అంతా కూడా చక్కని వాకింగ్ చేయాలి, చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి, నా బాడీని చాలా ట్రిమ్ చేసుకోవాలి, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి, ఆరోగ్యవంతుడిగా నేను ఉండాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంచిది, ఇవన్నీ కూడా నేను చెడ్డవని నేను అను. కానీ ఆ తీసుకున్న నిర్ణయం, చేసిన నిబంధన ప్రకారం మనం జీవించగలిగితే ఎంత మేలు, లేదా ఎంత మనోహరమో మనం గమనించాలి. ప్రియులారా, ఇక్కడ చదవబడిన లేఖలు కూడా ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదా వారు చక్కని తీర్మానం చేసుకున్నారు. యెరూషలేము యొక్క మందిరం అది కూల్చబడింది. ఆ కూల్చబడిన మందిరం యొక్క పునర్నిర్మాణ పనులు నెహెమ్యా గారు చేపట్టారు. తర్వాత జరిగిన పునర్నిర్మాణం జరిగిన తర్వాత జరిగినటువంటి చక్కని మీటింగ్ ఇది. ఎందుకంటే శ్రమలో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్నప్పుడు ప్రభు యొక్క సహాయాన్ని కోరుకున్న సమయంలో ప్రభు నెహెమ్యాను, ఎజ్రాను పంపించారు. తద్వారా ఆ మందిర పునర్నిర్మాణం జరిగింది. ఆ మందిరపు గోడలు కట్టబడాయి, ఆ ప్రాకారాలు నిలబెట్టబడాయి. చక్కగా వీళ్ళందరూ కూడా సాక్షుల సమూహాన్ని ఏర్పాటు చేసుకుని చక్కని సమాజంగా కూడి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తీసుకున్న నిర్ణయాలు లేదా కవనెంట్ నిబంధనలు ఏంటయ్యా అంటే, సాక్షుల పేర్లు మొదటి మీరు 27 వచనాల వరకు కూడా, లేదా 26 వచనాలు కూడా అక్కడ సాక్షుల లిస్ట్ అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ లిస్ట్ లో పేర్లు మనకు ప్రాముఖ్యం కాదు, కానీ 28 నుంచి మీరు ఆ ఆఖరి వచనం వరకు, అంటే 39 వరకు మీరు చదివినట్లయితే వాళ్ళు చాలా అమూల్యమైనటువంటి 16 నిర్ణయాలు తీసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. అంటే 16 నిబంధనలు. అంటే ఇంగ్లీష్ మీరు బైబిల్ చూస్తే దే ఆర్ ద కవనెంట్స్. దే మేడ్ ద కవనెంట్స్ విత్ ద గాడ్.
దేవునితో వాళ్ళు చక్కని 16 నిబంధనలను జ్ఞాపకం చేసుకున్నారు, లేదా 16 విషయాల్ని నిబంధనగా చేసుకున్నారు. అయితే ఈ 16 నేను వివరించడానికి సమయం సరిపోదు, కానీ ఈ 16ని సంక్షిప్తంగా మనం కుదీకరించినట్లయితే అది ఒక 7 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. వాళ్ళు అంటూ ఉన్నారు, మేము మంచి తీర్మానం మేము తీసుకుంటున్నాం. ఏమని అంటున్నారంటే, దేవుని ధర్మశాస్త్రములకు విధేయులగునట్లు దేశపు జనుల్లో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకున్న యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నితీనీయులు అందరూను దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడినటువంటి నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించదమని శపథము పూనుకొనిరి. అంటే మీరు చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే తమను తాము వేరుపరుచుకుంటున్నారు. మొట్టమొదటిగా ఏంటంటే దే వాంట్ టు రిమైన్ ఏ పెక్యూలియర్ పీపుల్ ఆర్ రిమైన్ ఏ స్పెషల్ పీపుల్ ఫ్రమ్ ఆల్ అదర్ నేషన్స్. అంటే మిగతా జనులు, మిగతా జాతుల ప్రజలు యెరూషలేములో ఆనాడు చాలా మంది ఉన్నారు. వారందరికంటే మేము ప్రత్యేకమైన వారంగా మేము ఉంటాము అని మొట్టమొదటిగా తీర్మానం చేసుకున్నారు. 28వ వచనం మీరు చూస్తే ఆ రెండవ తీర్మానం వారు చేసుకున్నది ఏంటంటే టు కీప్ గాడ్స్ లా బై మోజెస్. మోషే ద్వారా ఏ ధర్మశాస్త్రం అయితే అనుగ్రహించబడిందో ఆ వాక్యానుసారమైన జీవితం మేము జీవిస్తాం అని ఆ 29వ వచనంలో చూడగలం. ఆ మూడవది వారు చేసుకున్న తీర్మానం ఏంటంటే హ్యావ్ నో ఇంటర్ మ్యారేజెస్ విత్ జెంటైల్స్. సో కాబట్టి మేము అన్య జాతి ప్రజలతో వియ్యమందము, లేదంటే మా అమ్మాయిలు వాళ్ళకి ఇయ్యం, మా అబ్బాయిలు వాళ్ళకి ఇయ్యం, లేదంటే వాళ్ళు మేము తెచ్చుకోం అని చక్కని నిబంధన చేసుకున్నారు. నాలుగవదిగా అబ్జర్వ్ ద సబ్బాత్ అండ్ కీప్ ద ఇయర్ ఆఫ్ రెస్ట్. అంటే సబ్బాతును మేము క్రమంగా ఆచరిస్తాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం అంటే 7 సంవత్సరాలకు ఒక మారు వచ్చేటటువంటి ద ఇయర్ ఆఫ్ రెస్ట్, విమోచన సంవత్సరాన్ని మేము పాటిస్తాము అని వాళ్ళు 30వ వచనంలో మాట్లాడుతూ ఉన్నారు. మీరు 32, 33 వచనాలు చూస్తే అక్కడ చెప్తారు కదా, వాళ్ళు తీర్చుకున్న తీర్మానం ఏంటంటే దే వాంట్ టు ఫెయిత్ఫుల్లీ గివ్ ఆఫరింగ్స్ టు ద టెంపుల్ వర్షిప్. అంటే మందిర ఆరాధన క్రమం తప్పకుండా మా యొక్క కానుకలను లేదంటే అర్పణలను మేము చెల్లిస్తామని. అలాగే 6వదిగా ఏమంటున్నారంటే దే రెడీ టు గివ్ దేర్ టైల్స్ అండ్ ఆఫరింగ్స్ టు ద ప్రీస్ట్ అండ్ లెవిట్స్. అంటే లేవీయులకు అలాగే యాజకులకు వారు దశమ భాగములు ప్రత్యేక అర్పణలు చెల్లిస్తామని ఒప్పుకుంటూ ఉన్నారు. ఇది 34 నుంచి 39వ వచనం వరకు నేను షార్ట్ గా చెప్తున్నానండి, గమనించండి. చివరిగా ఒక చక్కని తీర్మానం ఆఖరి వచనం, ఆఖరి భాగంలో అంటారు కదా, వి విల్ నాట్ ఫర్సేక్ ద హౌస్ ఆఫ్ అవర్ లార్డ్. మా దేవుని మందిరమును లేదా మా దేవుని యొక్క మందిరాన్ని మేము విడిచిపెట్టము. నాట్ టు ఫర్సేక్ ద హౌస్ ఆఫ్ అవర్ నాట్ టు ఫర్సేక్ ద హౌస్ ఆఫ్ అవర్ లార్డ్. మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టమని. ప్రియులారా, 7 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మేము ప్రత్యేకమైన జనాంగంగా ఉంటాం. ఆ రెండవదిగా మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటాం, అంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం. అన్య జనులతో మేము బియ్యమందాం, సబ్బాతును మేము ఆచరిస్తాం. అలాగే మా యొక్క అర్పణలను మేము మందిర సేవ కొరకు సమర్పిస్తాం. అలాగే దశమ భాగములు, కృతజ్ఞతార్పణలు లేవీల కొరకు, యాజకుల కొరకు మేము చెల్లిస్తాం. మా దేవుని సన్నిధానాన్ని మేము విడిచిపెట్టాం. ఎంత చక్కని తీర్మానాలు వీరు చేసుకున్నారు చూడండి. మీలో కూడా కొంతమంది 7 తీర్మానాల్లో కనీసం కొన్ని తీర్మానాలని తీసుకుని ఉంటారు కదా. చాలా మంది లాస్ట్ ఇయర్ 25లో మీరు సరైన రీతిగా దైవ సన్నిధికి వెళ్ళి ఉండకపోవచ్చు. విజయవాడ మీటింగ్ లో చాలా మంది చెప్పారు, లేదంటే వైజాగ్ మీటింగ్ లో చాలా మంది మన బ్రదర్స్ చెప్పారు, సార్ వచ్చే సంవత్సరం నుంచి లేదా వచ్చే సాటర్డే నుంచి మేము తప్పనిసరిగా అన్ని మీటింగ్లు హాజరవ్వాలని నిర్ణయించుకున్నాము అని. 1 వారం 2 వారాలు వచ్చి ఉండవచ్చు కాక 3వ వారం నుంచి మనం మరిచేటటువంటి స్థితిలో ఉన్నాం. వీళ్ళు కూడా చాలా చక్కని తీర్మానాలు తీసుకున్నారు. తద్వారా వీళ్ళు ఆ తీర్మానాల మీద నిలబడి ఆ తీర్మాన ప్రకారం జీవించి ఎన్నో ఆశీర్వాదాలు పొందినట్లుగా చరిత్రలో మనం చూడగలం. ఇందులో 1, 2 నేను ఈ సాయంకాల సమయంలో మీతో ధ్యానించడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది ప్రత్యేకంగా మేము ఉంచుకుంటాం, వెరీ గుడ్. అంతేకాకుండా రెండోది తీర్మానం ఏంటంటే మేము నీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకుంటాం. మేము ఈ ధర్మశాస్త్రం నుంచి
అనుసరించి నడుచుకుంటాం. కీర్తనలు మొదటి సంకీర్తన మనం చూసినట్లయితే వాళ్ళు అంటారు కదా, మీకు బాగా వచ్చినటువంటి లేఖనం ఆ భాగం అది మొదటి కీర్తనలో ఉంటుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించు దివా రాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో, ఇక్కడ కూడా యావత్ యోధా ప్రజలు అంటున్నారు, అయా మేము ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తాం, మేము దాన్ని ధ్యానిస్తామని. అందుకనే యెహోషువ గ్రంథంలో కూడా నేను ఒక లేఖన భాగం చదివా. దైవజనుడైనటువంటి యెహోషువ గారితో ప్రభువు చెప్తున్నాడు, ఓ యెహోషువ, నీ నాయకుడైనటువంటి మోషే గారు వెళ్ళిపోయారని ఏ విధంగా కూడా చింతించవలసిన అవసరం లేదు. మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా నేను తోడై ఉంటాను. కానీ అక్కడ అంటాడు కదా మోషే, నువ్వేం చేయాలి అంటే, నీవు నిబ్బరం కలిగి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఏదైతే సంగతులు ఆజ్ఞాపించాడో ఆజ్ఞలన్నిటిని కూడా నువ్వేం చేయాలంటే చక్కగా జ్ఞాపకం చేసుకుంటూ నీవు నడుచు మార్గం అంతట్లు కూడా ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు నడవాలయ్యా. అలా నువ్వు నడిచినట్లయితే ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధింపక తప్పికోకూడదు. నువ్వు నడవడం ఇది ఖచ్చితంగా నీ తరం వారికి కాకుండా నీ పిల్లలకు కూడా నీవు ఇది బోధించవలసిన వాడవై ఉంటూ ఉన్నావు. అంతేకాకుండా అంటే చూడండి, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. చాలా చక్కని పాట పాడతాం, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడని. కరెక్టే, ఇమానుయేలుగా సదా తోడుగా ఉండేటటువంటి దేవుణ్ణి కలిగిన మనం ఆయన వాక్యానుసారం జీవించగలుగుతున్నామా? ఆయన యెహోషువ చాలా లో ప్రొఫైల్ కలిగినటువంటి వ్యక్తి. ఆయన నాయకత్వ లక్షణం లేవు. ఆయన నిజానికి ఒక యోధా గోత్రంలో లేదంటే ఇశ్రాయేలు ప్రజలో ఎన్నిక చేయబడిన గోత్రంలో వాడు కాదు. ఆయన ఎవరైనప్పటికీ కూడా ఆయన ట్రైబు ఎఫ్రాయిమీ జాతికి చెందినవాడు, ఆ ఎఫ్రాయిం గోత్రానికి చెందినవాడు అయినప్పటికీ కూడా ఆయన ఉన్నత స్థితిలో లేకపోయినప్పటికీ కూడా బానిసగా ఆ లోకంలో ఉన్నప్పటికీ కూడా బానిస నుంచి మోషే గారి శిష్యరికం చేశాడు. శిష్యరికాన్ని చేసి నాయకుడిగా ఎదిగాడు. ఎంతగా ఎదిగాడంటే ఆంతరంగికమైనటువంటి స్పైగా కూడా మోషే గారికి ఆయన పరిచర్లో ఉపయోగపడ్డాడు. ఆయనతో పాటుగా కాలేబు గారు ఉన్నప్పటికీ కూడా కాలేబు గారి కంటే అధిక ధన్యతను భారాన్ని యెహోషువ మీదుగా దేవుడించినట్లుగా మనం గమనించగలం. ఎంతగా ఆశీర్వదించంటే యావత్తు ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాల్బలము కంటే పై కాల్బలం కలిగినటువంటి ఆ జనాంగానంతా కూడా నడిపించడానికి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే సమయంలో అనేకమైన పెద్ద యుద్ధాలను చేసినటువంటి గొప్ప జయశాలిగా, అంతేకాకుండా యావత్ వాగ్దాన భూమిని యావత్ ఇశ్రాయేలు ప్రజలకు పంచి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను దేవుడు వారికి అనుగ్రహించాడు. చూడండి, ఒక బానిసని దేవుడు ఎంతగా ఎక్సైల్ చేశాడు చూడండి, ఎంతగా దేవుడు హెచ్చించాడో చూడండి. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, హెచ్చు ఎక్కడి నుంచి రావాలి అని అంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది. హెచ్చు తూర్పు నుంచి కానీ పడమర నుంచి కానీ ఎక్కడి నుంచి రాదు. ఎక్కడి నుంచి వస్తుందంటే తండ్రి అయిన దేవుడి నుంచి. ఎవరిని హెచ్చించాలని హెచ్చిస్తాడు. నీవు హెచ్చించబడాలి అని అంటే ఏం చేయాలంటే వాక్యానుసారంగా నువ్వు జీవించవలసిన వాడిపై ఉంటూ ఉన్నాడు. చాలా సార్లు వాక్యం మన హృదయంలో లేక, అంటే వాక్యం హృదయంలో లేక అంటే దేవుడు మన హృదయంలో లేక. యోహాను సువార్తలు అంటాడు కదండి, యోహాను సువార్త మీరు 1వ అధ్యాయం మీకు అనేక మార్లు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఈ క్రిస్మస్ సందర్భంలో కూడా ఈ పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు చూస్తే మీకు అందరికీ కంటతో వచ్చిన వాక్య భాగం, ఆది యందు ప్రియులరా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము కూడా ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆదిలో ఏ వాక్యం అయితే ఉన్నదో ఆ వాక్యమే దేవుని యొద్ద ఉన్న వాక్యం, ఆ వాక్యమే దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆ దేవుడై ఉన్న వాక్యము 14వ వచనానికి వచ్చేసరికి అంటాడు కదా, ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు, మన కోసం పాప విమోచనగా ఆయన అర్పించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ప్రియులరా, ఈ
పరమ పుణ్యమూర్తి అంటే వాక్ స్వరూపుడైన ప్రభు మన హృదయంలో ఉంటే ఆ ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం మనం నడిచినట్లయితే ఎట్టి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తున్నారు. మీరు గమనించండి. ఓ యెహోషువ, నువ్వు ఎక్కడైనా ఉండి ఉండవచ్చు గాక, కానీ నువ్వు నా మాట వింటే, నువ్వు మాట ప్రకారం జీవిస్తే, నీ హృదయంలో నా వాక్యాన్ని ఉంచుకుంటే, నీ వాక్య ప్రకారం జీవించినట్లయితే, దివారాత్రం దాన్ని ధ్యానించినట్లయితే, కీర్తనకారుడు ఆకు వాడక తన కాల మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటున్నాను కీర్తనకారుడు చెప్తే, ఇక అంటే నువ్వు వర్ధిల్లుతావయ్యా, నీ మార్గం అంతా కూడా వర్ధిల్లుతుంది. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను. ఈరోజు సంఘాలలో మనం చూసినట్లయితే, కుటుంబాలలో మనం చూసినట్లయితే ఎవరు లేరు అంటే దేవుడు సంఘాలలో లేరు, దేవుడు కుటుంబాలలో లేరు. తద్వారా ఏమైతుందంటే ఆయన లేకపోతే ఏమొస్తుందండి? సాతాను గడొచ్చి కూర్చుంటాడు. నా హృదయ దేవుని యొక్క ఆలయం అయి ఉంటే పర్వాలే. ఒకవేళ నా జీవితం వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా లేకుండా ఉందనుకోండి, ఎలా ఉండదంటే దెయ్యపు చిత్త ప్రకారం జీవించేవాడిగా ఉంటాను. ప్రియులరా, దయచేసి నన్ను గమనించండి, మన్నించండి. ఎందుకంటే నాకు కొంచెం మాటలు కఠినంగా ఉంటాయి. కాబట్టి మీరు ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి అంటే వాక్య ప్రకారం జీవించాలి. ఆ ప్రజలు యూదావారు సమాజంగా కూడి సాక్షులు పెట్టుకుని, వీళ్ళందరూ మాకు సాక్షులు, మేము ఖచ్చితంగా ఈ ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తాం, ఎందుకంటే దేవుడు మాకు అనుగ్రహించిన వాక్యం ఇది, కాబట్టి వాక్య ప్రకారం మేము జీవిస్తాం, దేవుని యొక్క చిత్త ప్రకారం మేము జీవిస్తామని చక్కని తీర్మానం చేసుకున్నారు ప్రియులరా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, దేవోక్తి లేని ఎడల జనులు నశించిపోతారు. దేవుని యొక్క ఆలోచన కావాలి, దేవుని యొక్క మాట కావాలి. ఆ మాట నీలో, నాలో, మనలో ఉంటే ఏంటంటే మనకి ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే ఎంతగా దేవుడు మా యెహోషువను ఆశీర్వదించాడంటే, యావత్తు ఇశ్రాయేలు ప్రజలు అనేక రకాలుగా హింస అంటే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఆఖరికి 24 అధ్యాయం అంటాడు కదా యెహోషువ, 24:16 అనుకుంటా అంటాడు కదా, మీరు ఏమైనా చేసుకోండి, నాకు అనవసరం, కానీ నేను నా ఇంటి వారును ఏం చేస్తానంటే యెహోవాను సేవించదమ్మా. ఎంత చక్కని ఆ తీర్మానం అండి. ఎవరేమైపోయినా పర్వాలా, ఎందుకంటే ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఓషియా ఆ నెత్తి మీద భుజాల మీద పెట్టినప్పుడు కూడా ఎంతో క్రమంగా ప్రభు యొక్క మాటను వింటూ, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యాన్ని బోధిస్తూ, అయ్యా మీరు ఎవరి వైపు తిరిగినా పర్లే, మీరు ఎటు వెళ్ళినా పర్లే, ఎవరు సేవించినా పర్లే, కానీ నేనును నా ఇంటి వారును యెహోషువ చెప్పిన రీతిగా దేవుని సేవిస్తాం. మరి నీవు నేను ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి పరిశీలించుకుని ఈ మాట చెప్పగలమా? మనం మన కుటుంబం లేదా మన వ్యక్తిగత జీవితాలు, అయ్యా మీరు ఏమైనా నాకు అనవసరం, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదమని చెప్పగలరా? నేను నా ఇంటి వారు వాక్యానుసారంగా జీవిస్తామయ్యా, నేను నా ఇంటి వారు దేవుని చిత్త ప్రకారం జీవిస్తామని చెప్పగలిగితే ఎంత చక్కని మేలు కదా. ఎన్నో తారీఖులు మారిపోతూ ఉన్నాయి, అంటే తేదీలు మారుతూ ఉన్నాయి, క్యాలెండర్లు మారుతూ ఉన్నాయి, నెలలు మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు మారుతూ ఉన్నాయి, కానీ మన హృదయం మారకపోతే కష్టం కదా. మన హృదయంలో మార్పు లేకపోతే కష్టం కదా. హబక్కూకు అనేటటువంటి చిన్న ప్రవక్త 3వ అధ్యాయం 2వ వచనంలో చక్కగా ప్రార్థన చేస్తాడు. ఎంత చక్కగా ప్రార్థన చేస్తాడంటే, మొదటి 2 అధ్యాయాలు చూస్తే 21 ప్రశ్నలు మనం చూడగలం. ఆయన్ని ప్రశ్నించిన ప్రవక్త అని కూడా అంటారు. ఎంతగా ప్రశ్నించాడంటే, కోపంలో ఆయన మాట ఎంత బాధకరంగా దేవుని మాట్లాడాడంటే, దేవా అసలు ఉన్నావా? ఉంటే నువ్వు కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకుండా ఉన్నావా? ఎంతగా నీ బిడ్డల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా, ఈ ఇబ్బంది నీకు తెలియదా? అన్యాయం ఇలా పెచ్చిమీరిపోతుంది కదా, నీకు తెలియదా నాయన అని ఆ దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు. అంటే దేవాలయపు గోపుర శిఖరానికి వెళ్ళి ఆయన అక్కడి నుంచి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయానికి వచ్చేవాడికి దిగొచ్చి అంటాడు, ప్రభువా అయ్యా నేను ఇంతగా ప్రశ్నించిన ఆవేశాన్ని, లోపల బాధని నీ దగ్గర వెళ్ళబుచ్చాను అని అంటాడు కదా. అయ్యా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాన్ని నూతనపరిచేయ, నువ్వు కోపిస్తున్నావు, నీ కోపించుచునే నీ వాత్సల్యత నాపై చూపించు ప్రభువా అంటాడు. అక్కడ నీ వాత్సల్యత నాపై చూపించు. చక్కని మాట ఉంటుందండి. హబక్కూకు గ్రంథం 770 పేజ్ అనుకుంటండి. హబక్కూకు చక్కని మాట రాస్తూ ఉంటాడు. 771 అండి. అయ్యా యెహోవా నిన్ను గూర్చిన వార్తవి నేను భయపడుతున్నానయ్యా. యెహోవా సంవత్సరం జరుగుచుండగా నీ కార్యము
నూతన పరిచయ సంవత్సరం జరుగుచుండగా దానిని తెలియచేయి, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఆ భక్తుడు పాడుతూ, ఆ ప్రార్థిస్తూ ఈ రీతిగా అంటాడయ్యా, నువ్వు సంవత్సరం అయిపోతుంది, 2025 అయిపోయింది, 26 వచ్చిందయ్యా. ఒకవేళ నువ్వు ఆయుష్ ఇస్తే, ఒకవేళ నువ్వు ఆరోగ్యం ఇస్తే, నేను 27లో కూడా వెళ్తానేమో. కానీ నువ్వు ఎంత కోపించనికి కోపం, ఎందుకంటే నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా నేను జీవించట్లేదు, నీ యొక్క చిత్త ప్రకారం నా జీవితం లేదేమో నాయన. కోపించుచునే కోపించుచునే సంవత్సరం జరిగిపోతుంది కాబట్టి నీ యొక్క వాత్సల్యతను మాపై సంవత్సరం జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు స్వామి. అంతేకాకుండా ఆ సంవత్సరం జరుగుచుండగా దానిని తెలిచి కోపించుచునే నన్ను జ్ఞాపకం చేసుకో, లేదా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ 3 చక్కని మాటలు చెప్తాడు. వన్ ఈజ్ రెన్యూ. ఆ రెన్యూ, మమ్మల్ని నూతన పరచు నీ కార్యాన్ని. రెన్యూ యువర్ వాక్. ఆయన అంటాడు నూతన నామం ఇస్తానంటాడు, లేదంటే నూతన పేరిస్తానంటాడు. అంతేకాకుండా నూతన యెరూషలేములో నీకు ప్రవేశం ఇస్తానంటాడు. ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు. అయ్యా నువ్వు నూతన పరచు, రెన్యూ మాస్టర్. అయ్యా నీవు చేసేటువంటి కార్యాన్ని రెన్యూ చేయ్యా. ఆ రెన్యూకి మరొక పర్యాయ పదం ఏంటంటే రివైవ్ చేయ్యా. నన్ను ఉత్తేజపరచు, నన్ను ఉజ్జీవింపచేయి. ఉద్యమం ఎవరికి వస్తుందంటే బ్రతికిన వాళ్ళకి వస్తుందండి. వాక్యం సెలవిస్తుంది కదా, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, వాక్య వెలుగులో మనం పరిశీలించుకున్న తర్వాత ఎలా ఉన్నాం? ఆర్ ఇన్ ఏ లివింగ్ స్టేట్? సారీ, ఐ డోంట్ వాంట్ టు ప్రొనౌన్స్ ఇట్. ఎందుకంటే నీవు నేను కూడా వాక్య వెలుగులో చూసుకోవాలి. నిన్ను నేను చూసినా, నువ్వు నన్ను చూసినా మనలో ఎన్నో లోపాలు కనపడతాయి. తప్పిపోయిన వారు ఎంతమంది? ఎన్నో వాగ్దానాలు తీసుకున్నారు, వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయారు. ఎన్నో ప్రణాళికలు దేవునికి కవర్నెంట్ చేశారు, కానీ అవన్నీ కూడా నిలబెట్టుకోలేక ఓడిపోయిన ప్రజలు, నాయకులు మనకు బైబిల్లో కుక్కలగా ఉంటూ ఉన్నారు. ఆరికంటే గొప్పవారు మనం కాదు కదా. కాబట్టి నీవు నేనేం చేయాలంటే అరణ్యం అంటే మారు మనస్సు పొందాలి. ఎప్పుడు పొందాలి మారు మనసు? నేనేదో 30 సంవత్సరాల క్రితం మారు మనసు పొందాను కాదు. దినంబు పాట పాడుతుంటే కదండి, దినంబు యేసుకు దగ్గరగా చేరుతా. అంటే దినం కూడా నువ్వు కడగబడేయించాలంటే ఆయనకు శుద్ధీకరించబడి ఆయనకు దగ్గరగా సహవసించవలసిన వారమై ఉంటావు. అంటే వాక్యాన్ని హత్తుకుని నువ్వు ముందుకెళ్ళినట్లయితే నువ్వు ఆశీర్వదించు. రెండోది అంటాడు హబక్కూకు, నాట్ ఓన్లీ టు రెన్యూ వర్క్, అంటే నీ కార్యం నూతన పరచడమే కాకుండా సంవత్సరం జరుగుతుండగా ఇట్ రివీల్ టు మీ. అయ్యా ఇట్ రివీల్ టు మీ, నాకు తెలియచేయి ప్రభువా. ఎందుకంటే ఆయన అంటాడు కదా, తన స్నేహితుడైన అబ్రహాముకు తెలియచేయకుండా అని ఏదైనా చేస్తాడా? చూడండి, సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలని ప్రభు అనుకున్నారు. వారి యొక్క పాప క్రియలు దేవునికి ఎంత ఆయాస్కరంగా ఉన్నాయి. నాశనం చేయాలనుకున్నప్పుడు అబ్రహాము దగ్గరకు వచ్చి అంటాడు కదా, అబ్రహమా నేను దాన్ని నాశనం చేయబోతున్నానని. ప్రభు దగ్గర అబ్రహాము ప్రాధేయపడతాడు, అయ్యా నువ్వు ఆశ్చర్యకర దేవుడు కదయ్యా, ఒకవేళ 50 మంది విశ్వాసులు ఉంటే నువ్వు క్షమిస్తావా? లేకపోతే 40 అంటే 30 లేదా 20 లేదా 10 5 ఎంతగా? ప్రభువా పురుగు వంటి వాడినయ్యా, మట్టి వంటి వాడినయ్యా, నేను ఒకసారి బ్రతిమాలుతున్నాను స్వామి, మరోసారి అడుగుతున్నానయ్యా, క్షమించయ్యా. ఎంత, ఎందుకంటే నశించిపోయే ఆత్మల గురించి భారం కలిగినటువంటి అబ్రహాము, దేవుని స్నేహితుడని పిలవబడిన అబ్రహాము ఎంతగా ప్రాధేయపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తాను చేయదలిచిన కార్యాన్ని అబ్రహాముకు, తన స్నేహితుని అబ్రహాముకు తెలియజేశాడు. నీవు నేను కూడా వాక్యం ద్వారా ఆయనకి సన్నిహితమైతే మనకు తెలియచేయకుండా మన ఇంటిలో ఏది కూడా జరగదండి. మన కుటుంబంలో ఏది జరగదు, మన సంఘంలో ఏది జరగదు. షూర్లీ హీ విల్ రివీల్ ఎవ్రీథింగ్ టు యూ. బ్రదర్ ఇజ్రాయెల్ గారు కొన్ని మాటలు మాకు చెప్తుంటే ముందుగా ఏంటి బ్రదర్ ఎట్లా చెప్తున్నారు, మీకు దేవుడు ఏమన్నా డిజర్నింగ్ పవర్ ఇచ్చారా అని మన మధ్యన కూడా నేను అన్నాను. కారణం ఏంటంటే దాని బిడ్డలకు దేవుడు చెప్తాడు, నో డౌట్. ఎందుకంటే దాన్ని నువ్వు అనుమానించవలసిన లేదంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ బిహేవింగ్ ఆర్ ఇఫ్ యు ఆర్ మూవింగ్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, షూర్లీ హీ విల్ రివీల్ ఎవ్రీథింగ్ టు యూ. ఫైనలీ అంటాడు కదా, రిమెంబర్ మీ మాస్టర్. హబక్కూకు అనగా ఎంబ్రేస్, హత్తుకొనుట.
ఎవరిని హత్తుకుంటున్నాడు అని అంటే, ప్రియురాలు ప్రియుని హత్తుకున్న రీతిగా ఈ విశ్వాస అనేటటువంటి ప్రవక్త అని పిలువబడేటటువంటి హబక్కుకు దేవుని హత్తుకుంటున్నాడు. అందుకే అడుగుతున్నాడు, అయ్యా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన. 3 మాటలు చెప్పాను. ఒకటి ఒకటి రెన్యూ, రెండోది రివీల్, మూడోది వచ్చి రిమెంబర్ మాస్టర్, రిమెంబర్ మీ. ఎంత కృపమయుడైన దేవుడు. ఆఖరికి సిలువలో ఉన్న దొంగను కూడా నా ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన అంటాడు కదా, అయా నేడు నీవు నాతో కూడా పరదైసులు ఉంటాడు. దొంగ అడుగుతాడు ఆఖరి క్షణంలో, ప్రభు నీవు నీ రాజ్యం తెచ్చినాడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు అంటాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదైసులు ఉంటాడు. యావత్ విశ్వాస సమాజాన్ని ప్రభు అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయమంటాడు. టు రిమెంబర్ మీ, డు ద లాస్ట్ స్టెప్, ఫాలో ద లాస్ట్ స్టెప్. అంటే ఆయన నవ నిబంధన సహవాసంలో నీవు నేను కూడా పాలిభాగస్తులు కావాలి. ఎందుకంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటానికి. ప్రియులరా, ఎవరైతే వాక్య ప్రకారం జీవిస్తూ తమ జీవితాన్ని తీసుకువెళ్తారో నూతన సంవత్సరంలో ఖచ్చితంగా అనేక అద్భుతాలు నీవు నేను చూడగలం. సమయం అయిపోతుంది, త్వరగా ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. మన యొక్క సహవాసము, మనం లోకంలో జీవిస్తున్నాం. మొదటిగా ధర్మశాస్త్ర ప్రకారం మేము జీవించాలి. అందుకంటే ముందుగా మేము ప్రత్యేకించబడిన వారికి ఉండాలి. రెండవదిగా మేము ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తాం, అదే వాక్యానుసారంగా జీవిస్తాం. మూడవదిగా మేము అన్య జనులతో సహవసించము, అన్య జనులతో వియ్యమందము. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది. ప్రస్తుతం క్రైస్తవ సమాజాన్ని ఇబ్బంది పెట్టేది, పాడు చేసే భయంకరమైన పరిస్థితులు ఏంటంటే, అన్య బిడ్డల్ని తీసుకొచ్చి వారి కుమారులకు వారి కుమార్తెలకు వివాహాలు జరిపించే కారణాన, లేదంటే బిడ్డల్ని ఇచ్చిన కారణాన ఎన్నో అవస్థలు ఆ కుటుంబాలు పడుతున్నాయి. కానీ నా ప్రభు అంటాడు కదా, మీ సహవాసము ఎవరితో ఉండాలి అని అంటే, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మొదటి యోహాను పత్రికలో లేదంటే విలాప వాక్యాలు అంటే నవ నిబంధన విలాప వాక్యాలు అని చెప్పబడేటటువంటి యోహాను గారు రాసిన మొదటి పత్రికను మనం చూసినట్లయితే, మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా ఉంటది. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే, ప్రియులరా, నా సహవాసం అంటే లేదు అక్కడ యోహాన్ గారు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కూడాను ఉన్నది. గమనించండి, అంటే 90 సంవత్సరాల పైన వయో వృద్ధుడైన యోహాను గారు ఆయన 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి సంఘాన్ని ప్రేమించి బాధతో రాస్తూ ఉన్నాడు. ఆయన ఏడుస్తూ రాస్తూ ఉన్నాడు అని దైవజనుడు చెప్తాడు. ఎందుకంటే, అయ్యా మేమేది విన్నామో, ఏది కనులారా చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో దాన్ని నీకు చెప్తున్నాను. ఇంకా నువ్వు నమ్మకపోతే ఎట్లా? ఆయన బాధతో చెప్తున్నాడు. చూడు, మొదటి వచనం చూస్తే, ఇది జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, ఏది కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. ఇది నా యొక్క వ్యక్తిగతం కాదు, నేను ఏదైతే చూసానో మేము అంటున్నాడు ఆయన. ఎందుకంటే మేమందరం కూడా ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, ఏదైతే కనుగొన్నామో, ఏది నిదానించి మేము తాకి చూచామో దాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇన్నిసార్లు చెప్పినప్పుడు కూడా మీరు తిరిగి దారి తప్పిపోతూ ఉన్నారు. అందుకని అంటాడు కదా, బాధతో, వేదనతో, దుఃఖంతో. అందుకనే కొంతమంది థియోలాజియన్స్ ఈ పత్రికను ఏమంటారంటే లెమెంటేషన్స్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ అంట. అంటే నవ నిబంధన విలాప వాక్యాలు అని పిలుస్తూ ఉంటారు పండితులు. ప్రియులర్ బాధతి అంటాడు, మన సహవాసం అయితే ఎవరితో ఉంటుందండి? దేవునితోనో అలాగే కుమారునితోనూ ఉంటుంది. నీ సహవాసం ఎలాగుంది అంటే, తండ్రి ఎక్కడ ఉంటాడు? ఆయన మందిరంలో ఉంటాడు. అంటే మన సహవాసం ఎవరితో ఉండాలి? విశ్వాసులతో ఉండాలి. మన సహవాసం ఎవరితో ఉండాలి? ఆయన మందిరముతో ఉండాలి, దేవుని ప్రజలతో ఉండాలి. ఒకవేళ లోకంలో ఉన్నావు కాబట్టి, లోకానికి వేరే ప్రత్యేకించబడిన జనాంగంగా జీవిస్తున్నప్పుడు నీ ఫెలోషిప్ ఎవరితో ఉండాలంటే ఈ లోకంతో కాదు. నీవు పైన వాటిని ఎతకవలసిన వాడు తప్ప కిందన్న వాటిని వెతకవలసిన అవసరత నీకు లేదు. ప్రియులారా, గమనించండి, సత్యవాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని సాతానుగాడు పెట్టే ప్రతి విధమైనటువంటి ఈ యొక్క ఈజీ డిసెప్షన్స్ అన్నిటిని కూడా నీవు జయించి జయశాలిగా ముందుకెళ్ళాలి. ఈ నవ సంవత్సరంలో 2026లో
నువ్వు ఏ తీర్మానం తీసుకున్నప్పటికీ తీర్మానం నీ జీవితంలో సఫలత కలుగ చేయాలి అని అంటే నువ్వేం చేయాలంటే ప్రత్యేకపరచుకొని వాక్యానుసారం జీవిస్తూ ఆ అన్య జన సహవాసాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలతోనూ దేవుని మందిరంతోనూ దేవుని సహవాసంతో నీవు జీవించినట్లయితే ఎన్నో ఆత్మీయమైన మేలులు పొందగలవు. దానితో శరీరమైన మేలులు కూడా, శరీర సంబంధమైన మేలు కూడా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం కూడా జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుంచే వస్తుందని పేతురు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రియులారా గమనించాలి. పేతురు గారు చెప్పారు, యాకోబు గారు మీరు చాలా జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. యాకోబు అనుభవంతో అన్నాడు, శ్రేష్టమైన ప్రతివి కూడా ఆయన దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఆయనపై ఆధారపడవలసిన అవసరం ఉంది. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అంతేకాకుండా ప్రజలు అంటారు, మేము విశ్రాంతి దినాన్ని క్రమం తప్పకుండా పాటిస్తాం. నువ్వు 2025లో ఎన్నిసార్లు గుడికి వెళ్ళలేదో నీకు తెలుసు. అంటే ఆరాధన సమయం అది విశ్రాంతి దినం, మరుసటి దినం అది పరిశుద్ధ దినం, ఆదివార దినం. ఆదివార దినం 7వ దినం కాదండి, ఆదివార దినం మొదటి దినం. ఆదివారం 1, సోమవారం 2 చదవాలి తప్ప సోమవారం 1, మంగళవారం 2 అని చదవకూడదు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సండే ఈజ్ ద ఫస్ట్ డే, ఈజ్ ద బెస్ట్ డే, ఈజ్ ద హాలిడే. ఆ పరిశుద్ధ దినాన్ని నువ్వు ఏం చేయాలంటే చాలా భయముతో భక్తితో ఆచరించాలి. నువ్వు దైవ సన్నిధికి పోవాలి, దైవ సహవాసం కలిగి ఉండాలి, దేవుని ధ్యానం, వాక్య ధ్యానం చేయాలి. మనం చక్కని తీర్మానం చేసుకున్నాం, ప్రతి సాటర్డే 1 గంట ఈ రీతిగా మేము ప్రభువులో కలుసుకుంటాం. నువ్వు ఒక చక్కని తీర్మానం చేసుకు, ఈ సంవత్సరం అంతా కూడా నేను నీ సన్నిధి, ఈ సహవాసానికి నేను దూరంగా ఉండను. నువ్వే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా, నువ్వెక్కడ ఉన్నప్పుడు కూడా ఆ తీర్మాన ప్రకారం జీవించగలిగితే, సహవసించినట్లయితే సహవాసం ద్వారా ఎంతో మేలు. వాక్యం సెలవిస్తుందా, నీ మందిరపు మేలు చేత మేము తృప్తిపరచబడతామయ్యా. ఏంటి ఆ మందిరం నుంచి మేలు? అనేక శ్రేష్టమైనటువంటి మేలులు మందిరం నుంచి మనం పొందగలం, సహవాసం నుంచి మనం పొందగలం. ప్రియులరా, ఇక్కడ ఆఖరిగా వాళ్ళు ఏమంటారంటే, మేము విశ్రాంతి దినాన్ని పాటిస్తామయ్యా క్రమం తప్పకుండా. ఎన్నోసార్లు తప్పిపోయి ఉండొచ్చు కదా. దాంతోపాటు నేను చెప్పాను కదా, మేము విమోచన సంవత్సరం, ఎందుకంటే 7వ సంవత్సరం విమోచన సంవత్సరం. దర్ ఇయర్ ఆఫ్ రెస్ట్ అంటారు దాన్ని. ఎందుకంటే అక్కడ ఎవరైనా అప్పు ఉంటే అప్పును కూడా కొట్టివేయాలి, ఎవరైనా బానిస ఉంటే బానిసకి విమోచన ఇవ్వాలి. కాబట్టి అట్టి దాన్ని కూడా మేము క్రమం తప్పకుండా పాటిస్తామయ్యా. నీ మందిరపు నిధిలోనికి ఆఖరికి అంటారు కదా, మేము కానుకలు తెస్తాం స్వామి. ఈ సంవత్సరం మీరు ఎంత దేవునికి ఇచ్చారో 25లో నాకు తెలియదు. ఇచ్చే విషయంలో నీవు దేవునికి నమ్మకస్తుడిగా ఉండగలవా? ఉంటే దేవుని ఆశీర్వాదం నువ్వు పొందగల. వాక్యం సెలవిస్తుంది కదా, ఇచ్చి నన్ను శోధించమని ప్రభు చెప్పారు. చివరిగా ఒక్క మాట ఆయన అంటాడు కదా, అయ్యా మేమేం చేయమంటే ఈ మందిరంను విడిచిపెట్టమో. ఆఖరి వచనం చూడండి, 10వ అధ్యాయం ఆఖరి వచనం ఉంటుంది. ఎంత చక్కగా నేను అండర్లైన్ చేసుకున్నాను, చాలా బోల్డ్గా. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. We will not forsake the house of our Lord. We will not forsake the house of our Lord. మా దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టం. చక్కని పాటలు ఎన్నో పాడుతూ ఉంటాం, కానీ పాట ప్రకారం మనం జీవించలేం కదా. ప్రియులరా, మన ఈ శ్రేష్టమైన వాగ్దానాలు మనం ఏం తీసుకున్నాయో, ఎందుకంటే ఆ వాగ్దానాలని నిలబెట్టుకుని ఆ వాగ్దానాలను ధ్యానం చేసి వాక్యానుసార జీవితం జీవించి వాక్యానికి విధేయుడే యెహోషువ జయశాలిగా చరిత్రలో నిలిచిపోయాడు. నీవు నేను కూడా అటు జై జీవితం జీవించాలని, శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొంది ఆయన మహిమార్థమైన ఆత్మీయ జీవితంతో పాటు శరీర సంబంధమైన జీవితం కూడా జీవించాలని కోరుతూ, ఇటు కృప ప్రియ ప్రభు మనకి ఇచ్చారు కాబట్టి ఆ కృప చిత్త ప్రకారం మనం జీవించి అనేక మందికి దీవెనకరంగా ఉండాలని కోరుతూ, నూతన సంవత్సర శుభములు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియ ప్రభు మనందరి వెనుకల్లో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.